తలపతి విజయ్. ఇప్పుడు ఈ పేరు ఒక ప్రభంజనం. పార్టీ పెట్టిన 2 సంవత్సరాలలోనే సీఎం పీఠం ఎక్కబోతున్నాడు. ఈయనకు ఈ స్థానం ఊరికే రాలేదు. సినిమాలలోకి వద్దామంటే కోతిలా ఉన్నావు, సెక్యూరిటీ గార్డులా కూడా పనికిరావు అని సొంత మనుషులే అవమానించారు. ఇక రాజకీయ ప్రవేశం చేసినప్పుడు సినిమా మనిషి కాబట్టి ఆ సినిమాతోనే దెబ్బతీయాలని ఒక పేరడీ సినిమాని తీసి తన క్యారెక్టర్ని తగ్గించాలని చూశారు. ప్రతిపక్ష నాయకులు సైతం పోటీ చేసిన 2 స్థానాలలో కూడా ఓడిపోయి డిపాజిట్లు కూడా రావన్నారు. కానీ జనం మాత్రం అవేవి వినలేదు, చూడలేదు. ఓట్ల రూపంలో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇంతలా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన తలపతి విజయ్ జీవితంలో పడిన కష్టాలను, ఎదిగిన తీరును ఈ వీడియోలో తెలుసుకుందాం. తలపతి విజయ్ అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఈయన 1974 సంవత్సరం జూన్ 22న చెన్నైలో జన్మించారు. ఈయన తండ్రి పేరు ఎస్ఏ చంద్రశేఖర్. ఇక తల్లి శోభ కర్ణాటక సంగీత విద్వాంసురాలు మరియు రచయిత. విజయ్కి ఒక చెల్లెలు విద్య ఉండేది. కానీ విద్య 2 సంవత్సరాల వయసులో మరణించింది. తన చెల్లి మరణం విజయ్ని బాగా కుంగదీసింది. ఎంతలా అంటే ఎంతో యాక్టివ్గా ఉండే విజయ్ చాలా సైలెంట్ అయిపోయాడు. విజయ్ తన ప్రాథమిక విద్యను కొడంబాకంలోని ఫాతిమా హయ్యర్ సెకండరీ పాఠశాలలో చదివాడు. తన మాధ్యమిక విద్యను బాలలోక్ మెట్రికులేషన్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్లో డిగ్రీ పట్టా పొందారు. చెల్లి మరణం తర్వాత డిప్రెషన్లో ఉన్న కొడుకుని ఎలాగైనా మార్చాలని తన తండ్రి డైరెక్ట్ చేస్తున్న వేట్రీ సినిమాలో కెప్టెన్ విజయకాంత్ చిన్నప్పటి పాత్రను విజయ్ చేత చేయించాడు. ఈ సినిమా 1983 సంవత్సరంలో రిలీజ్ అయింది. అప్పటికి విజయ్ వయసు 10 సంవత్సరాలు మాత్రమే. ఇక 1984 సంవత్సరంలో వచ్చిన విజయకాంత్ కుటుంబం మూవీలో బాలనటుడిగా, ఇక 1986 సంవత్సరంలో వచ్చిన వసంతరాగం, 1987 సంవత్సరంలో వచ్చిన చట్టం వరు వెలియట్టు. విజయ్కి 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు విజయ్కి నటనపై ఉన్న ఆసక్తిని గమనించి వాళ్ళ నాన్నగారు హీరోగా చేయాలనుకున్నాడు. అలా విజయ్ తండ్రి చంద్రశేఖర్ తన దగ్గర ఉన్న కథను పట్టుకొని 35 లక్షల అప్పు కోసం ఒక ఫైనాన్సర్ దగ్గరికి వెళ్ళారు. కథను విన్న ఆ ఫైనాన్సర్ కథ బాగుంది, హీరో ఎవరు అని అడిగారు. అప్పుడు చంద్రశేఖర్ విజయ్ ఫోటోను చూపించగా ఆ ఫైనాన్సర్ పగలబడి నవ్వి, నీ కొడుకు ముఖం చూసావా, కోతిలా ఉంది, ఇతను హీరోగా పెడితే జనం చూస్తారా, నీ కొడుకు మీద నీకు ప్రేమ ఉండొచ్చు కానీ రియాలిటీని కూడా చూడాలిగా అని ఎగతాళి చేశాడు. ఇక చేసేదేమీ లేక విజయ్ మేనమామైన బిట్రో దగ్గరికి డబ్బుల కోసం వెళ్ళాడు. విజయ్ హీరో మెటీరియల్ కాదని, సెక్యూరిటీ గార్డ్గా కూడా పనికిరాడని అవమానించాడు. ఇక ఎలాగైనా తన కొడుకుని హీరోగా చేయాలని నాయల తీర్పు అనే సినిమా కోసం తన ఆస్తులను, భార్య నగలన్నింటినీ తాకట్టు పెట్టి సినిమాను పూర్తి చేశాడు. ఆ సినిమాను రిలీజ్ చేయగా సినిమా యావరేజ్ అయినా పెట్టుబడి తిరిగి రాలేదు. అలా తన తండ్రి మొత్తం ఆస్తులని పోగొట్టుకున్నాడు. ఆ సమయంలోనే ఒక జర్నలిస్టు విజయ్ గురించి ఎలుకలా ఉన్నాడు, ఇతని హీరో ఏంటి అని విమర్శిస్తూ ఆర్టికల్ రాశాడు. ఆ ఆర్టికల్ విజయ్లోని కసిని పెంచింది. ఆ ఆర్టికల్ని ఒక ఫ్రేమ్గా కట్టి తన గదిలో పెట్టుకున్నాడు. అలా ఉండగా 1994 సంవత్సరంలో వచ్చిన రసిగన్ మంచి హిట్గా నిలిచింది. ఈ సినిమాతోనే విజయ్కి తలపతి అనే పేరు వచ్చింది. ఈ సినిమాకి కథను రాసింది కూడా విజయ్ తల్లే. ఇక 1996 సంవత్సరంలో వచ్చిన కోయంబత్తూర్ మా పిల్లే సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక 2000 సంవత్సరంలో వచ్చిన ఖుషి విజయ్ని స్టార్గా చేసింది. అలా బద్రి, వసీగర, పోకిరి, తుపాకీ, కత్తి, జిల్లా, తేరి, మెర్సిల్, మాస్టర్, బీస్ట్, బిగిల్ వంటి సినిమాలతో సూపర్ స్టార్గా ఎదిగారు. తుపాకీ సినిమాతో తెలుగులో కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. అలా ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ కెరీర్ స్టార్టింగ్లో ఎలుకలా ఉన్నావు అని రాసిన జర్నలిస్ట్ ముందే
నువ్వు రాసిన ఈ ఆర్టికల్ నాకు స్ఫూర్తి పెంచింది, నాలో కసిని పెంచింది అని లామినేషన్ చేసిన ఆర్టికల్ని చూపించాడు. మొత్తం 66 సినిమాలలో హీరోగా నటించగా అందులో 9 సినిమాలు 100 కోట్ల కలెక్షన్లను దాటాయి. 1999 ఆగస్టు 25న శ్రీలంకకు చెందిన సంగీతను వివాహం చేసుకున్నాడు. వీరిది ప్రేమ వివాహం. విజయ్ క్రిస్టియను, సంగీత హిందువు. వీరిద్దరి సాంప్రదాయ పద్ధతులలో వివాహం జరిగింది. వీరికిద్దరు సంతానం, ఒక కొడుకు, ఒక కూతురు. 2000 సంవత్సరంలో కొడుకు సంజయ్ జన్మించగా 2004లో కూతురు దివ్య జన్మించింది. దాదాపు 27 సంవత్సరాల సంసార జీవితం తరువాత తమకు విడాకులు కావాలని సంగీత కోర్టుమెట్లు ఎక్కడం ఓకింత ఆశ్చర్యం. ఫిబ్రవరి 2, 2024లో విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసి టీవీకే అనే రాజకీయ పార్టీని స్థాపించారు. సామాజిక న్యాయం, సమానత్వం, పారదర్శక పాలన వంటి అంశాలతో తన పార్టీని నిర్మించారు. ఆ తరువాత 27 సెప్టెంబర్ 2025 సంవత్సరంలో జరిగిన కరూర్ తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు వదిలారు. 120 మందికి గాయాలయ్యాయి. ఇక రాజకీయంగా ఎదిగే క్రమంలో ఎన్నో అవమానాలు జరిగాయి. ప్రతిపక్షాల విమర్శలు, తొక్కిసలాట, భార్య విడాకుల కేసు, అలాగే తన సినిమా అయిన జననాయగన్ మూవీ సెన్సార్ ఇష్యూ, అలాగే మూవీ పైరసీ, తన ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి TN 2026 అనే పేరడీ సినిమా తీయడం చేస్తున్నా విజయ్ ఎక్కడా స్పందించలేదు. తన పని తాను చేసుకుపోయాడు. ప్రజల అభిమానం ముందు ఇవేవీ పని చేయలేదు. తమ అభిమానాన్ని ఓట్ల రూపంలో విజయ్ పార్టీకి వేశారు. ఫలితంగా తాజాగా వచ్చిన ఎలక్షన్ రిజల్టులో సాంప్రదాయ పార్టీలైన DMK, అన్నా DMKలను వెనక్కి నెట్టి 108 స్థానాలలో గెలిచాడు. శివాజీ గణేశన్, విజయకాంత్, కమల్ హాసన్, శరత్ కుమార్ వంటి బలమైన వ్యక్తులు పార్టీలు పెట్టినా వాళ్ళ వల్ల సాధ్యం కాని ముఖ్యమంత్రి పదవి విజయ్కి అడుగు దూరంలో ఉంది. చిన్నప్పటి నుంచి అవమానాలను మెట్లుగా మార్చుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు సీఎం పీఠం ఎక్కబోతున్న తలపతి విజయ్కి హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ నా ధన్యవాదాలు.